వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ లాగిపెట్టి ఒకటి ఇవ్వండి. అలాగే పక్కన బెల్ వస్తుంది, సౌండ్ చాలా గట్టి కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ శానిటైజింగ్ మిషన్ గురించి చూద్దాం. ఇది అన్బాక్సింగ్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే బాక్స్ ఎక్కడో వాడేసాను కాబట్టి. ఇది ఎలా పనిచేస్తుందో, దీన్ని కొనచ్చా వద్దా అని సూటిగా సుత్తు లేకుండా మాట్లాడతాను. ఎందుకంటే ఇది బడ్జెట్ ప్రకారం చాలామంది ఎక్కువ ప్రైస్కి అయితే కొంటున్నారు. ఆ ప్రైస్ అయితే అనవసరం. నేను ఎంత కొన్నానో కూడా లేట్ చేయకుండా చెప్తే చూడండి. జస్ట్ 200 కొన్నాను. ఈ రెండు కలిపి కాదు, ఒక్కొక్కటి 200 కొన్నాను. మీరు కనుక కొంటే జేబ్రానిక్స్ అని ఉంటుంది, ఆ కంపెనీ కొనండి. అలాగే ఆన్లైన్లో చూసుకున్నా కూడా మీకు ఇంచుమించుగా 400 450 ఉన్నది. కాబట్టి అది కొనడం వేస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్లైన్లో రేటు తక్కువ ఉన్నదే, ఆన్లైన్లో అయితే రేటు చాలా ఉన్నది, ప్లస్ డెలివరీ ఛార్జ్ కూడా ఉంటుంది. కాబట్టి వేస్ట్. అలాగే జేబ్రానిక్స్ కంపెనీ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 350 ఆర్ 300 ఉంటుంది. 3 months వారంటీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అది తీసుకోవచ్చు. అలాగే నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు వెరైటీగా ఏదైనా కనబడితే ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి, అందుకే తీసుకున్నా. నెక్స్ట్ దీని ఛార్జింగ్ పోర్ట్ అయితే కింద ఇచ్చాడు. ఇది దీంతో పాటు చిన్న కేబుల్ కూడా ఇస్తాడు, అది వేస్ట్ అనుకోండి. మీరు మీ మొబైల్ ఛార్జింగ్ అనేది ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని ఛార్జింగ్ విషయంకి వస్తే అస్సలు కాయట్లేదు. దీని లోపల చూడండి, ఐపోడ్ బ్యాటరీ ఇచ్చాడు. చాలా చిన్న బ్యాటరీ, ఛార్జింగ్ కూడా అంత లేదు. ఇది చిన్న లాక్ ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ అనేది మీకు బ్రేక్ అయిందంటే ఇది ఎందుకు బంద్ చేయదు, పక్కన వాడేయడమే. కాబట్టి జాగ్రత్తగా పెట్టుండే. జస్ట్ చిన్న లాక్ అంతే. ఇక్కడ చూడండి గన్ టైప్లో ఉన్నది కదా, ఫోకస్ చేస్తున్నా. ఓకే. అలాగే దీన్ని లాక్ చేసేటప్పుడు కూడా మెషిన్ అనేది రివర్స్లో పెట్టి లాక్ చేయాలి. దీంట్లో అయితే ఒక బ్లూ లైట్ ఉంటుంది, ఆ బ్లూ లైట్ వల్ల కొంచెం అట్రాక్టివ్ కనబడుద్ది. అలాగే శానిటైజర్లో 2 రకాలు ఉన్నాయి. లిక్విడ్ టైప్లో ఒకటి, ఒక వాటర్ టైప్లో ఉంటుంది కదా, అటువంటిది మీరు వేయాలన్నమాట. లిక్విడ్ టైప్లో వేసారనుకోండి, దాని లోపల స్టక్ అయిపోద్ది. ఫైనల్గా ఇది కొనచ్చా వద్దా అంటే మీ పర్పస్ని బట్టి కొనుక్కోండి. అంటే ఫ్యాన్ గాలి అది ఉంటుంది కదా, ఏసీ కానీ, ఈ గాలి ఉన్న టైంలో ఇది అంత పర్ఫెక్ట్గా ఆక్యురేట్గా పనిచేయట్లేదు. నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తే చూడండి. మెయిన్ ఛార్జింగ్ అది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అలాగే ఒక్కొక్కసారి అయితే ఇది స్టక్ అవుతుంది, కాబట్టి కింద ఒక్కొక్కసారి కొట్టవలసి వస్తుంది, అప్పుడు స్ప్రే అవుతుంది. నెక్స్ట్ అయితే ప్రైజు, మీరు 300 బిలో అయితే 300 350 బిలో అయితే తీసుకోండి. ఎక్కువైతే వేస్ట్, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అలాగే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే యూజ్ చేయడానికి చాలా సింపుల్గా ఉన్నది. అంటే పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు. అలాగే నా దగ్గర ఒకసారి కింద కూడా పడింది, అయినా బాగానే వర్క్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను శానిటైజింగ్ మిషన్ది, చీప్ అండ్ బెస్ట్లో. మీకు కావాలంటే బై చేయొచ్చు. మ్యాక్సిమం ఆఫ్లైన్ అయితే ట్రై చేయండి. అలాగే మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే కామెంట్ బాక్స్లో వీడియో ఏంటి షేక్ అవుతుంది అని కామెంట్ పెట్టకండి, ఎందుకంటే తగిన సామాన్లు లేనందువల్ల ఇలా ట్రై చేసినాను. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న పరికరాలతో ఎలా లాక్కుచ్చా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొంతమంది డిస్లైక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా డిస్లైక్ చేసేయండి. ఈ వీడియోని ఎవరో ఒకరు షేర్ చేయండి. ఎక్కువ ప్రైస్కి చాలామంది బై చేస్తున్నారు, అందువల్ల నేను ఈ వీడియో చేయడానికి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరో ఒకరు హెల్ప్ అవ్వచ్చు. మీకు టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ని పగల కొట్టండి అంతే. అలాగే మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.